గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్లో రెండు వార్తలను హైలైట్ చేస్తూ కథనాలను ఇచ్చారు. ఒకటి, హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. త్రిపుర నుంచి ఈయన బదిలీ అయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది బదిలీ చేస్తూ. ఇక పైన టాప్లోనే ఇద్దరు సీఎంలతో బనకచెర్లపై రేపు భేటీ ఉంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరవుతారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉండబోతుంది. ఇక టాప్ ఐటంగా ప్రధాన వార్తగా మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటున్నారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, తిరుమలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని బీఆర్ఎస్ను క్వశ్చన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ఓ యూనిక్ స్టూడియో, తెలంగాణలో ఉండటం గర్వకారణం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణలు ఇక్కడే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. 800 కోట్ల భూమికి ఎసరు, సర్కార్ జాగాకు నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు, ధ్రువపత్రాలు సృష్టించిన దళారులు. అయితే 800 కోట్ల విలువైన సర్కారు భూమి ఏకంగా దానికే దళారులు ఎసరు పెట్టారు. యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన పలువురు నుంచి కోట్లు వసూలు చేశారు. ఆ భూమిని ప్రభుత్వం అధునాతన గోశాల నిర్మాణానికి ఎంపిక చేసింది. దీంతో ఇన్నాళ్లుగా తెర వెనుక సాగిన అక్రమం వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పేరు పక్కనే పైన టాప్లో మింటిలోకి రేపంటి రూపం అంటూ బి సరోజాదేవి ఇక లేరు. నిన్నటి తరం అగ్రనటి ఆవిడ. 13 ఏళ్ల వయసులోనే చిత్రసీమలోకి ఆమె అడుగుపెట్టారు. 4 భాషల్లో నటించారు. 200 పైచిలుకు చిత్రాల్లో ఆమె నటించారు. మీకు గుర్తుండే ఉంటుంది, చిటపట చినుకులు పడుతూ ఉంటే అన్నటువంటి పాట గుర్తు చేస్తే ఆమె అభినయం మీకు గుర్తొస్తుంది. సో ఆవిడ ఇక లేరు. ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ పైన టాప్లో ఇచ్చారు. ఇక ప్రధాన వార్తగా నిన్న రేషన్ కార్డుల పంపిణీ చేశారు కదా. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని, బహిరంగ సభకు సంబంధించినటువంటి వివరాలను, చేసినటువంటి సవాళ్లను, ప్రతిపక్షాలపై చేసిన విమర్శలను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక 5.61 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం, దండగన్న సాగును పండగ చేశాం, రైతులు ప్రతి ధాన్యపు గింజను కొన్నాం, మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులను చేశాం, ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లయ్యే నాటికి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామంటున్నారు. ప్రాజెక్టుల నాణ్యతపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. 2034 దాకా కాంగ్రెస్తే అధికారంలో ఉంటుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్ త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈయన మరోవైపు త్రిపుర సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును నియమించారు. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ అయ్యారు. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయితే ఏకే సింగ్ న్యాయ కోవిదుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవారు. ఊరు పేరు మార్చి ఏమార్చి అంటూ ఈ బెట్టింగ్ యాప్లపై విచారణ కొనసాగుతున్నా ఆగని దందా. చైనా, సింగపూర్పై నిఘా పెరగడంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్, కాంబోడియా వంటి దేశాలకు మకాం మార్పు. బాధితుల్లో తమిళుల తర్వాత తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ ఉన్నారట. బాధితుల్లో తమిళుల తర్వాత తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ, వాడుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల వారే అధికంగా ఉన్నారట. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ముగిసిన బండారు దత్తాత్రేయ పదవీ కాలం. ఆయన స్థానంలో అసీం ఘోష్. నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. నమస్తే తెలంగాణ చూద్దాం. తెలంగాణ రైతు గోస, రేవంత్కు ఏపీ ధ్యాస అంటూ
నమస్తే తెలంగాణ కథనాన్ని ఇచ్చింది. బాబు కోసం కొత్త మోసం అంటూ బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం. రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు. జీబీ లింకును కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎందుకీ తహతహ. కేంద్ర మంత్రి నేతృత్వంలో అనధికార అపెక్స్. 16న ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీకి నిర్ణయం. ఏపీతో చర్చలకు ఆరాటం ఎందుకు నిపుణులు. రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు అంటూ రేపు బనకచెర్లకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఏపీ తెలంగాణ సీఎంలు ఈ సమావేశానికి అటెండ్ అవ్వబోతున్నారు. సో చర్చలకు ఆరాటం ఎందుకు, ఈ చర్చకు సంబంధించే రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు అంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ఇచ్చింది. ఉద్యోగుల భూమికి బిగ్ ఎసరు అంటూ గోపనపల్లి 9,000 కోట్ల భూదందాలు కీలక మలుపు. కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రైవేటు వ్యక్తులు. ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసిన రెవెన్యూ అధికారులు. సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు. ఆ సందర్భంగా బయటపడ్డ ఉత్తర్వులతో అవాక్కైన నాయకులు. ప్రైవేటు వ్యక్తులకు రెవెన్యూ శాఖ వత్తాసు పలుకుతుందనే ఆరోపణలు. రికార్డుల్లో లేని సబ్ డివిజన్స్పై అధికారుల అధికారిక ఉత్తర్వులట. హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ మనకు హన్స్ ఇండియాలో నిన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది కదా. సో ఈ క్రమంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలను హైలైట్ చేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ విల్ రూల్ తెలంగాణ అంటిల్ 2034. రేవంత్ రెడ్డి 2034 వరకు కూడా కాంగ్రెస్దే అధికారం అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సేస్ బ్రింగింగ్ గోదావరి వాటర్ ఈజ్ నాట్ లైక్ పోరింగ్ సోడా ఇన్ ఎ గ్లాస్. లాంచెస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇన్ సూర్యాపేట district. And the next news, Revant for Delhi today. BC quota issue top on agenda. And the next news, Justice A.K. Singh appointed Chief Justice of Telangana High Court. And another news, veteran actor B. Saroja Devi passes away. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో. మద్యం ముడుపుల లెక్కలన్నీ అక్కడి డెన్లో భద్రమంటూ రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైసీపీ ముఠ. మద్యం విక్రయాల డేటా ఇక్కడి నుంచి నేరుగా విదేశానికి. భారత్లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడ్డ మద్యం గ్యాంగ్. సిట్ దర్యాప్తులో డెన్, దాని వివరాల గుట్టురట్టు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు బనకచెర్లపై సీఎంల భేటీ రేపుంది. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం. దివికేగిన జగదేక సుందరి బి సరోజాదేవి ఇక లేరు అన్నటువంటి వార్తను ఇక్కడ ఇస్తూ కథనాన్ని ఇచ్చారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఢిల్లీకి బనకచెర్ల అంటూ రేపు చంద్రబాబు, రేవంత్తో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ. గోదావరి బనకచెర్ల అనుసంధానమే ప్రధాన అంశం. ఎజెండాతో రావాలని ఇద్దరు సీఎంలకు సూచన. సీఎంలకు సమాచారం. ట్రిబ్యునల్ల తీర్పులు, వాప్కోస్ నివేదిక కేంద్రం ముందు ఉంచేందుకు రాష్ట్రం సన్నద్ధం. 200 టీఎంసీలు వాడటం వల్ల తెలంగాణకు నష్టం లేదని పునరుద్ఘాటన. నేడు ఢిల్లీకి చంద్రబాబు, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. దత్తాత్రేయ స్థానంలో హర్యానాకు అసీం ఘోష్. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా. నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. నెక్స్ట్ సాక్షి. బాబు ష్యూరిటీ, గూండాయిజం గ్యారంటీ అంటూ అసమర్థ పాలన, హామీల ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండడంతో గంగవెర్రులు, పచ్చముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది ప్రధాన వార్తగా. నీ రాక కోసం శుభాంశు శుక్ల ఆగమనం నేడే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ బదిలీ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.